హలో మై డియర్ లేడీస్, 10 డేస్ ఫెర్టిలిటీ సిరీస్లో మనం డే 7లో ఉన్నాం. ఈరోజు స్ట్రెస్ వల్ల ప్రెగ్నెన్సీ ఎందుకు డిలే అవుతుందో తెలుసుకుందాం. చాలామంది వర్క్ వల్ల అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లేదా ప్రెగ్నెన్సీ డిలే అవుతుందని అవ్వచ్చు, చాలా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. అలా తరచుగా ఒత్తిడికి గురవడం వల్ల హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. మనం ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు మన బాడీలో కార్టిసోల్ అనే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి. అవి రీప్రొడక్టివ్ హార్మోన్ని దెబ్బతీస్తుంది. దానివల్ల పీరియడ్ అనేది అన్రెగ్యులర్ అవ్వడం, ఓవులేషన్ మిస్ అవ్వడం వంటివి జరుగుతూ ఉంటాయి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, అయినా ప్రెగ్నెన్సీ ఎందుకు రావడం లేదు అని. దీనికి కారణం 90% ప్రెగ్నెన్సీ డిలే అవ్వడానికి ఒత్తిడే కారణం. అది మన ఫ్యామిలీ మెంబర్స్ నుండి అవ్వచ్చు, మన వర్క్ పరంగా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. మరి ఈ 3 రూల్స్ ఈరోజు నుండి తప్పకుండా పాటించండి. ప్రతిరోజు ప్రాపర్గా 8 అవర్స్ స్లీప్ తీసుకోండి. నెగిటివిటీకి దూరంగా ఉండండి. అంటే మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైనా ఇంకా మీకు ప్రెగ్నెన్సీ రాలేదా అన్న నెగిటివ్ మాటల్ని లైట్ తీసుకోండి. అది మీ సొంత నిర్ణయం. ఇక మూడవది, స్ట్రెస్గా అనిపించినప్పుడు, చిరాగ్గా, ఒత్తిడిగా అనిపించినప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. డీప్గా ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ ఒక్క 10 నిమిషాలు అలా మెడిటేషన్ చేయండి. దీనివల్ల మనసు, మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక 10 డేస్ ఫెర్టిలిటీ సిరీస్లో 8వ రోజు మన బాడీని లోన్ నుండి ఎలా డీటాక్స్ చేసుకోవాలో తెలుసుకుందాం. మరి మన 10 డేస్ ఫెర్టిలిటీ సిరీస్లో డే 8లో బాడీని లోపల నుండి క్లీన్ చేస్తూ డీటాక్స్ చేసుకునే డ్రింక్స్ గురించి తెలుసుకోవాలంటే నన్ను ఇప్పుడే ఫాలో చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మనం ఎంత హ్యాపీగా ఉంటామో అంత హెల్దీగా ఉంటాం. ఎంత హెల్దీగా ఉంటామో అంత హెల్దీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల ప్రెగ్నెన్సీ కూడా త్వరగా అవుతుంది. తప్పకుండా ఈ టిప్స్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.